నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లపాలెంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. నిడదవోలు మండలం తాళ్లపాలెంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని వంగవీటి మోహన్ రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులు ఎంతోమంది అన్నిసార్లు ఎమ్మెల్యే చేశాం, ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశామని చెప్పుకుంటారని, ఎన్నిసార్లు చేశామన్నది ముఖ్యం కాదని, చేసిన కొద్ది రోజుల్లో ఎన్ని దశాబ్దాల వరకు ప్రభావితం చేశామన్నది కీలకమని అన్నారు. రంగా కేవలం 3 నుంచి 3.5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారని, కానీ కొన్ని దశాబ్దాలు ప్రజలు, కార్యకర్తలు, నాయకులను ప్రభావితం చేశారని అన్నారు. ఆయన చేసింది వర్గ పోరాటమో, ప్రాంత పోరాటమో, కుల పోరాటమో కాదని, ప్రజల తరపున పోరాడిన మహనీయుడు రంగా అని రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, సింగవరం జనసేన నాయకులు పెనుమత్స చందు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎంతో మంది ఎన్నిసార్లు శాసనసభ్యుడయ్యాం, అన్నిసార్లు శాసనసభ్యుడయ్యాం, ఈ పదవులు అలంకరించామని చెప్పుకుంటూ ఉంటారు. రంగా గారు కేవలం 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు చేశామని చెప్పినది కాదు, ఇన్ని దశాబ్దాల ప్రభావితం చేశాను చాటి చెప్పిన నాయకులు. ఆయన చేసింది వర్గ పోరాటమో, ప్రాంత పోరాటమో, కుల పోరాటం కాదు, ప్రజల తరపు నుంచి వాళ్ళు ప్రజల సమస్యలే పోరాడాలని చెప్పన్నారు. కాబట్టి భౌతికంగా 38 సంవత్సరాల దూరం అయినా సరే ఇవాళ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు. ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం దాకా కూడా ప్రతి ఒక్కరు ఆయన్ని ఒక ఆదర్శంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే మాత్రమే కొట్టండి. ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పంటే త్యాగం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. దేనికోసం అని చెప్పంటే పేద ప్రజల పట్టాల కోసం అని చెప్పని రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆ పట్టాలు వచ్చేవాళ్ళు ఒక పార్టీ వాళ్ళో కాదు, లేదంటే ఒక కులమోలో, ఒక మతంలో కాదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, సమస్య మీద ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆ సమస్య మీద ఎంత పెద్ద వ్యవస్థ ఢీకొనాలని చెప్పని ఆయన తెలిసింది అదొకటే. అది ఆ దానికి తోడైందల్లా అని చెప్పంటే మీలాంటి అభిమానం తోడుగా ఉంది కాబట్టి ఎంత పెద్ద టోళ్ళైనా సరే ఢీ కొనుక్కోగలిగారు. ఇవాళ విగ్రహం ఏర్పాటు చేసాం అయిపోయింది, అభిమానం చాటి చెప్పని చెప్పని కాదు. భావితరాలకి ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలని చెప్పంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంత అభిమానంతో ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్దల చక్రవర్తి గారు. అలాగే విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ జోహార్ విజయం రంగా, జోహార్ విజయం రంగా.